అజ్ఞాని. ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము, జాన్ బన్యన్. మొదటి భాగము. మళ్ళీ నేను నిద్రించి కలగని చూచినది ఏమనగా, ఆ ఇద్దరు యాత్రికులు పట్టణమునకు పో మార్గములో ఆ పర్వతము మీద నుండి దిగుచుండిరి. ఆ పర్వతములకు కొంచెము దిగువగా ఎడమ ప్రక్క అహంభావమను దేశము కలదు. ఆ దేశము నుండి యాత్రికులు నడుచుచున్న మార్గములోనికి ఒక చిన్న వంకర సందు పోవచ్చున్నది. కాబట్టి వారు ఆ దేశము నుండి వచ్చిన మిక్కిలి చురుకైన ఒక పడుచువానిని అక్కడ కలిసికొనిరి. వాని పేరు అజ్ఞాని. అప్పుడు క్రైస్తవుడు వాని చూచి, నీవు ఏ ప్రాంతము నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగాను. అజ్ఞాని, అయ్యా, అదిగో ఎడమ ప్రక్క కొంత దూరముగా ఉన్న దేశములో పుట్టి తిని, అయితే నేను పరమండల పట్టణమునకు వెళ్ళుచున్నానెను. క్రైస్తవుడు, అయితే నీవు ఆ ద్వారములో ఎట్లు ప్రవేశించగలవని అనుకొనుచున్నావు? అక్కడ నీకు ఆటంకము ఏమైనను కలుగునేమో అనెను. అజ్ఞాని, తక్కిన సజ్జనుల వలె నేనును ప్రవేశించెదను. క్రైస్తవుడు, అయితే ఆ గవిని నీ కొరకు తీయబడునని చూపగల దృష్టాంతము ఏదైనను నీ యొద్దనున్నదా? అజ్ఞాని, నా ప్రభువు యొక్క మనస్సు నాకు తెలియను. నేను మంచి ప్రవర్తన గలవాడును. నేను ఎవరి రుణము వారికి తీర్చుకొనుచున్నాను. నేను దేవుని గూర్చి ప్రార్థించుచు ఉపవాసము చేయుచు నా ఆస్తిలో దశమ భాగము అర్పించుచు ధర్మము నెరవేర్చుచున్నాను. మరియు నేను వెళ్ళుచున్న దేశము నిమిత్తము నా స్వదేశమును విడిచియున్నానెను. క్రైస్తవుడు, అయితే ఈ మార్గము యొక్క మొదటనున్న దిడ్డి గుమ్మములో నుండి నీవు ఎందుకు రాలేదు? నీవి చిన్న వంకర సందులో నుండి వచ్చితివి గనుక నీ సంగతిని నీవు ఎలాగూ ఎంచుకున్నప్పటికీ విమర్శన దినము వచ్చినప్పుడు నీవు ఆ పట్టణంలోనికి ప్రవేశము పొందకపోవుట మాత్రమే కాకుండా దొంగవనియు దోచుకునివాడవనియు నీ మీద నేరము మోపబడునేమో అని తలంచుకొనుచున్నానెను.